హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే టెట్ నోటిఫికేషన్ వచ్చింది. చాలామంది విద్యార్థులు ఇంకా టైం పెంచుతారు అనేటువంటి అపోహలో ఉన్నారు. దాదాపు నాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం టైం పెంచే ప్రసక్తే లేదని గవర్నమెంట్ చెబుతూ ఉన్నది. ఏమైనా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఏమైనా ఒక 5-6 రోజులు పెంచితే పెంచవచ్చు, అంతే తప్ప అసలు మ్యాక్సిమం టైం పెంచారంట. ఎందుకంటే ఈ సంవత్సరానికి టెట్ అయిపోవాలంట. 2024 సంవత్సరానికి టెట్ అయిపోవాలా అని వేరే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో కాబట్టి చాలామంది విద్యార్థులు టైం పెంచుతారు, తర్వాత చూద్దాంలే అని అనుకుంటారు. టెట్లో అత్యధిక మార్కులు వస్తేనే నీకు డిఎస్సి జాబ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, టెట్లో అత్యధిక మార్కులు వస్తేనే డిఎస్సిలో జాబ్ వస్తుంది. లాస్ట్ సారి విద్యార్థులు కూడా జాబ్ వచ్చినటువంటి విద్యార్థులు కూడా టెట్లో ఎక్కువ స్కోర్ ఉండడం వల్లనే వాళ్ళకి ఈసారి ఉద్యోగం వరించింది. కాబట్టి టైం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఈ రోజు నుంచి నువ్వు ప్రిపరేషన్ మొదలు పెడితే ఖచ్చితంగా ఆ రోజుకి నీకు జాబ్ వచ్చి తీరుతుంది. ఓకేనా? సో ఇప్పుడు టెట్లో కొన్ని తక్కువ వచ్చినాయనుకో మార్కులు, డిఎస్సిలో చాలా కష్టపడాలి. అదేదో ఇప్పుడు ఒక మంచి అవకాశంగా ఈ టెట్ని ఈ 40 రోజులు, సో తర్వాత ఇంకొక 40 రోజులు వాళ్ళు రిజల్ట్స్ ఇచ్చేకి మరి ఇంకొక 40 రోజులు, ఓవరాల్గా 100+ డేస్ టైం వస్తుంది. ఈ 100+ డేస్ కొంచెం సబ్జెక్టుల మీద ఫోకస్ చేస్తే, నువ్వు ఏ సబ్జెక్టు మీద వీక్ ఉన్నావో ఆ సబ్జెక్టు మీద ఫోకస్ చేస్తే నీకు ఖచ్చితంగా జాబ్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు మీకు మనం ఏం చేసామంటే ఈ టెక్స్ట్ బుక్ల ఆధారంగా, అకాడమీ పుస్తకాల ఆధారంగా, ప్రీవియస్ పేపర్ల ఆధారంగా మీకు ఆ యాప్ని అద్భుతమైన రీతిలో రూపొందించడం జరిగింది. సో కాబట్టి ఇంకా మీరు వేరేది ఏం ఆలోచించకుండా నా సలహా మేరకు మీరు సింగిల్ సబ్జెక్ట్ యాప్స్ తీసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనలాంటి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీలు రూపొందించినటువంటి యాప్, సైన్స్ ఒకరు, సోషల్ ఒకరు, తెలుగు ఒకరు, ఇంగ్లీష్ ఒకరు అట్లా తీసుకుంటారు. మీకు చాలా డబ్బులు అయిపోతాయని మీరు అనుకోవచ్చు, కానీ దానివల్ల రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నానంటే ఈ యాప్ మీద, ఈ కోర్సు మీద ఎలా ఎఫర్ట్ పడుతున్నా అంటే, సో కంప్లీట్గా సిలబస్ చెప్తున్నా, గ్రాండ్ టెస్ట్లు చెప్తున్నా, ఓకేనా? సో మళ్ళీ ఆ గ్రాండ్ టెస్ట్లకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇస్తున్నా. యాప్లో టెస్ట్లు పెడతాను, ఆ టెస్ట్లకు ఎక్స్ప్లెనేషన్ కూడా అందిస్తాను. సో కాబట్టి మీరు ఖచ్చితంగా నా సజెషన్ అది అంతే. సో మీరైతే నీకు మ్యాథ్స్ రావాలంటే నాకు తెలిసినంత వరకు వేరే ఆప్షన్ లేదు. నేను నేర్పించే బాధ్యత నాదిగా నేను తీసుకుంటున్నా. తర్వాత నీకు ఏమైనా క్వశ్చన్స్ అర్థం కాకుంటే మొబైల్లో కూడా నీకు డౌట్ వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి నాకు పంపిస్తే నీకు ఇమ్మీడియట్గా దానికి ఒక 2-3 అవర్స్లో రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, రైట్. ఇవాళ మనం ఏం చేద్దామంటే బీజగణితం టాపిక్ ఆల్రెడీ 2 వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మరికొన్ని క్వశ్చన్లు మీకు అందించబోతున్నాను. అందులో భాగంగా ఇప్పుడు ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటువంటి అంశం డిస్కస్ చేద్దాం. ఏమిచ్చాడు? క్రింది వారిని జతపరచండి అని ఇచ్చాడు. అబ్బబ్బబ్బా, ఈ మధ్య ఈ జతపరచము క్వశ్చన్లు ఎక్కువ ఉన్నాయి. వచ్చేది 1 మార్కు. ఆ 1 మార్కు కోసం 4 క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి. సరే చూద్దాం ఏం చేస్తాం. 3n + 7 = 25 ఇచ్చాడు. అయితే n = అంట. సో 3n + 7 = 25 +7 అవతల పంపి -7 అవుతుంది. అంటే 25లో 7 పోతే 18, అంటే 3n = 18. 3 1 3 6 n = 6 రా. n = 6 అంటే ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఉన్నటువంటి చూడు, ఫస్ట్ థర్డ్ అయిపోయింది ఆన్సర్. అంటే ఒకటో దానికి ఆన్సర్ ఏముంది? 3 ఉంది. సో మిగతా ఏ దానిలకు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 3 లేదు. కాబట్టి ఇదే మన ఆన్సర్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఇలా కట్ చేసుకుంటూ పోవాలన్నమాట. మనకు టైం సేవింగ్ మెథడ్ అనమాట. ఓకే రైట్. కానీ మీకోసం మిగతాది కూడా పూర్తి చేద్దాం. సో ఏమంట? 2p - 1 = 23 అంట. సో అయితే p = -1 అవతల పోతే +1 అవుతుంది. 24 2 1 2 2 1. సో దీనికి ఆన్సరు 3 అనమాట. మరి దీనికి ఆన్సరు ఎంత? 12 వచ్చింది. కాబట్టి 2 అనమాట. సో తర్వాత నెక్స్ట్ 3n - 2 = 46. -2 అవతల పోతే +2 అవుతుంది. 46 + 2 48. 3n = 48. 3 1 3 16. అంటే దీనికి ఆన్సర్ 5 అనేటువంటి నంబర్. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ సో +7 అవతల పోతే 5m + 7 = 17. 5m + 7 = 17. +7 అవతల పోతే -7 అవుతుంది. 5m = 17లో 7 పోతే 10 అవుతుంది. 5 1 5 2 అంటే m = 2. అంటే m = 2. సో ఈ విధంగా ఇటువంటి జతపరచుని మనం పూర్తిగా 1 నిమిషంలో కంప్లీట్ చేసుకునేటువంటి ప్రయత్నం మీరు చేయండి.
సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. సో రైట్ మళ్ళీ జతపరచు మీద వచ్చింది. a/5 ఈజ్ ఈక్వల్ టు 7/15. ఏ ఈజ్ ఈక్వల్ టు అంట a/5 ఈజ్ ఈక్వల్ టు 7/15 అంట. చూడండి బాబు ఒకసారి ఈ సైడ్ కింద ఉండేది ఈ సైడ్ కింద ఉండేది డైరెక్ట్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు. 5 1 జా 5 3 జా అంటే 7/3. దీనికి ఆన్సర్ 7/3 అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 20p/3 అంట. 20p/3 ఈజ్ ఈక్వల్ టు 40 అంట. 21 జా 22 జా 3 2 జా 6 అంట. సో కాబట్టి దీనికి ఆన్సరు 6 అనమాట. సో తర్వాత అంటే ఇప్పుడు చూడు ఫస్ట్ దానికి ఫస్ట్ ఆప్షన్ ఉండేది, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ అయిపోయింది అనమాట. అలా చెక్ చేసుకోవాలా. కానీ మీకోసం చేస్తా 3p/10. 3p/10 ఈజ్ ఈక్వల్ టు 6. 3 1 జా 3 2 జా క్రాస్ మల్టిప్లికేషన్ 2 10 జా 20. p ఈజ్ ఈక్వల్ టు 20 అంటే దీని ఆన్సర్ 20 అంటే 5th వన్ అనమాట. ఈ విధంగా మనం ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే క్రింది వాటిలో సరైనవి ఏవి అని ఇచ్చాడు. సో 8y ఈజ్ ఈక్వల్ టు 36 అంట. 8y ఈజ్ ఈక్వల్ టు 36 అంట అంటే y ఈజ్ ఈక్వల్ టు 4 అంటాడు. 8 4 ఎంత 32 అవుతుంది. సో 32 ఈజ్ ఈక్వల్ టు 36 అవుతుంది, రాంగ్ అనమాట. సో కాబట్టి ఏ అనేది రాంగ్. నెక్స్ట్ 3s ఈజ్ ఈక్వల్ టు -9 ఇచ్చాడు. 3s ఈజ్ ఈక్వల్ టు -9 అంట. s ఈజ్ ఈక్వల్ టు -27 అంట. సో 3 ఇంటూ -27 ఈజ్ ఈక్వల్ టు -9 అంటే ఎస్ ప్లేస్లో -27 రాయి. సో మైనస్ మైనస్ క్యాన్సల్ 9 1 జా 9 3 జా అంటే 9 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. కాబట్టి ఇది కూడా రాంగే అనమాట. ఇది కూడా రాంగే. కాబట్టి దీనికి ఆన్సర్ ఏది కాదు. దీనికి ఆన్సర్ ఏంటి ఏది కాదు. ఇప్పుడు ఫస్ట్ది రాంగ్ సెకండ్ది రాంగ్ అనమాట. సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో సరికానిది ఏది అని ఇచ్చాడు. క్రింది వాణిలో సరికానిది ఏది అని ఇచ్చాడు. 2q - 6 ఈజ్ ఈక్వల్ టు 0. q ఈజ్ ఈక్వల్ టు ఏమంట 3 అంట. q ఈజ్ ఈక్వల్ టు 3 అంట. ఈ q ప్లేస్లో 3 పెడదాం. 2 ఇంటూ 3 - 6 ఈజ్ ఈక్వల్ టు 0 అంట. 6 2 3 జా 6. 6 - 6 ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఈజ్ ఈక్వల్ టు 0. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది కదా. సో కాబట్టి ఇది రైట్ అనమాట. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. సో 10p + 10 అంట. 10p + 10 ఈజ్ ఈక్వల్ టు 100. p ఈజ్ ఈక్వల్ టు 10 సబ్స్టిట్యూట్ చేయి. p ఈజ్ ఈక్వల్ టు 10 సబ్స్టిట్యూట్ చేస్తే 10 ఇంటూ 10 + 10 ఈజ్ ఈక్వల్ టు 100 అన్నాడు. 10 10 జా 100. 100 + 10 ఎంత 110 ఈజ్ ఈక్వల్ టు 100 అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు కాదు నాట్ ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ది మాత్రమే రైట్ అనమాట. ఏ మాత్రమే అన్నాడు. కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్. ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ మనం చూసుకుంటూ పోవాలా. సో మనము ఇంకొకటి ఇలాంటి క్వశ్చన్స్ మొత్తం ఇప్పుడు చాలామంది ఒక అపోహలో ఉన్నారు. ఏంటంటే ఈ ముఖ్యంగా ఈ 2Aకి సంబంధించిన వాళ్ళు బయాలజీ వాళ్ళు అందరూ రాస్తారు కాబట్టి ఎగ్జామ్లో మార్కులు తగ్గించారు. మార్కులు తగ్గించడం అంటే గుర్తుపెట్టుకోండి పేపర్ 2 అంటేనే చాలా టఫ్ ఉంటుంది. డిఎస్సి SGT వాళ్ళు అంటే పేపర్ 1 వాళ్ళు ఈజీగా సెలెక్ట్ అవుతారు. కానీ పేపర్ 2 వాళ్ళు సెలెక్ట్ కావడం చాలా కష్టం. నాకు తెలిసి బాగా ఇంటెలిజెంట్ ఉన్నటువంటి విద్యార్థులే చాలామంది ఫెయిల్ అయ్యారు. సో ఇప్పుడు పాస్ అయినటువంటి విద్యార్థులు కూడా చాలా మార్కులు తక్కువ వచ్చాయి. కాబట్టి మీరు నెగ్లిజెన్సీ పడద్దండి. తక్కువ మార్కులు ఉన్నాయని ఎట్టి పరిస్థితుల్లో మ్యాథ్స్ను తక్కువ అంచనా వేస్తే మొత్తం పోతుంది. కాబట్టి కొంచెం సిన్సియర్గా లేట్ అయినా పర్వాలే ఏ రోజు చెప్పేటువంటి క్లాసు ఆ రోజు మనం వీడియో వినండి. మన వీడియోలో ఇంకా వారం రోజులు ఇంకో 4-5 రోజుల లోపల SGT సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే 80% కంప్లీట్ చేసేసిన. ఇంకా ఉండేది కేవలం స్టాటిస్టిక్స్ ఉంది. ఇప్పుడు ఆల్జీబ్రా రన్నింగ్లో ఉంది. ఇప్పుడు మీకు ఈ యూట్యూబ్లో కొంతమే పెడతాం. నెక్స్ట్ యాప్లో పూర్తి స్థాయిలో వీడియోలు ఉంటాయి, మీరు చూసుకోవచ్చు అవి. కాబట్టి మీరు ఖచ్చితంగా సక్సెస్ కావాలి అంటే పేపర్ 2 వాళ్ళకు పేపర్ చాలా టఫ్ ఉంటుంది. నువ్వు మన యాప్ అయితే కొనుక్కో, మ్యాథ్స్ నీట్గా వస్తాయి. 16 మార్కులే అనుకోవద్దు. 16 మార్కుల్లో నీకు ఒక్కటి కూడా రాదు. బయాలజీ వాళ్ళకు చాలా టఫ్ ఉంటుంది పేపర్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన యాప్ డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేయి. టైం లేదు మిత్రమా, ఓకేనా. సో దీనివల్ల నాకు ఏదో వస్తుందని కాదు, నీకు ఉద్యోగం రావాలి. వచ్చే సంవత్సరంలో మనందరం సక్సెస్ మీట్లో కలవాలి. ఎంత పెట్టినా ఫీజు 500 రూపాయలు పెట్టినా, 500 కూడా పెట్టకపోతే రేపు పొద్దున 50,000 వచ్చేటువంటి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కోల్పోతే ఎంత బాధ అవుతుంది. కాబట్టి ఎవరెవరో ఏంటేంటో చెప్తాంటారు, డిఎస్సి రాదు, టెట్ లేట్ అవుతుంది, వాళ్ళ మాటలు పక్కన పెట్టు స్వామి. ఈరోజు నీకు చెప్పిన వాళ్ళే రేపు పొద్దున నీకు జాబ్ రాకపోతే పక్కన వాళ్ళ దగ్గరికి పోయి ఈమె వేస్టు వీడు వేస్టు అని ప్రవచనాలు చెప్తారు. అవసరమా మనకు? వాళ్ళను వీళ్ళను పట్టించుకోవద్దు. నీకు అండగా నేనున్నా. సో నువ్వు రా, నన్ను నమ్ము, సబ్జెక్ట్లోకి దిగు, ప్రాక్టీస్ చేయి. రాకపోతే నన్ను అడుగు, నేను చెప్పి తీరుతా. ఓకే రైట్.
నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. Z/3 ఈజ్ ఈక్వల్ టు 5/4 అంట, Z ఈజ్ ఈక్వల్ టు 12/5 అంట. సరే అయిందా కదా అంటాడు. Z/3 ఈజ్ ఈక్వల్ టు 5/4 అంట. ఓకేనా, Z వాల్యూ అడుగుతాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేయి. 3 5 ఎంత, Z ఈజ్ ఈక్వల్ టు 3 5 15/4 ఉండాలా. సో కానీ ఎంత ఉంది, 12/5 ఉంది. ఇది రాంగ్ అనమాట, ఏ అనేది రాంగ్. సో రైట్, నెక్స్ట్ బి చూద్దాం. బి సో B/2 ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చాడు. B ఈజ్ ఈక్వల్ టు 12 అంట, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఆర్లు ఎంత 12. B ఈజ్ ఈక్వల్ టు 12, ఇది రైట్. సో తర్వాత 4x ఈజ్ ఈక్వల్ టు 25 అంట. 4x ఈజ్ ఈక్వల్ టు 25 అంట. 4 1 జా 4 6 జా 24, మళ్ళీ 4 2 8 4 5 20. x ఈజ్ ఈక్వల్ టు ఎంత 6.25. x 6.25. సో అంటే BCలు రైట్ అయినాయి, బి మరియు సి మాత్రమే అనేది మన ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ మనం చేయాలి. ఓకే రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చింది. ఎలాగైనా సరే టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ అన్ని మీకు పూర్తి చేయడం కోసమే ఈరోజు నా ప్రయత్నం చేస్తానా. సో 20t ఈజ్ ఈక్వల్ టు -10 అంట. 20t ఈజ్ ఈక్వల్ టు -10 అంటే t ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది లేదా చూద్దాం. 0 0 క్యాన్సల్ అంటే t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ 2 అవతల పోతే దీని కింద పడతారు అనమాట. కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు -1/2, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ 2p + 6 ఈజ్ ఈక్వల్ టు 0 అంట. 2p + 6 ఈజ్ ఈక్వల్ టు 0, +6 అవతల పంపి -6 అవుతుంది. 2 1 జా 2 3 జా అంటే p ఈజ్ ఈక్వల్ టు ఏముంది -3 ఉంది. దిస్ ఈజ్ రైట్. తర్వాత నెక్స్ట్ 3s + 12 ఈజ్ ఈక్వల్ టు 0 అంటాడు. 3s + 12 ఈజ్ ఈక్వల్ టు 0 అంటాడు. +12 అవతల పంపి -12 అవుతుంది. 3s ఈజ్ ఈక్వల్ టు -12, 3 1 జా 3 4 జా, s ఈజ్ ఈక్వల్ టు ఎంత -4. సో బీసీలు రైట్ అయినాయి, కాబట్టి బీసీలు రైట్ అయినది థర్డ్ ఆప్షన్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. అబ్బా మళ్ళా వచ్చింది స్వామి మ్యాచ్ ద ఫాలోయింగ్. ఎగ్జామ్లో ఇట్లనే ఉంటాయి, అర్థమైందా. ఎగ్జామ్లో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్సే అడుగుతారు, కాబట్టి నీకు బాగా ప్రాక్టీస్ రావాలా, తప్పదు. సో ఇప్పుడు x+3 అంటే ఏమంట, జతపరచండి అంట, సమీకరణం సాధించాలంట. x+3 ఈజ్ ఈక్వల్ టు 0 అంట. x+3 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే +3 అవతల పోతే ఏమవుతుంది -3 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు -3 ఉండేది ఇక్కడ రెండో ఆప్షన్. సో రెండోది ఆడుందో చూడు, థర్డ్ ఆప్షన్. అయిపోయింది ఆన్సర్. ఇక్కడ ఎక్కడా 2 లేదు, ఇక్కడ లేదు, కేవలం దీనికి మాత్రమే 2 ఉంది. అయిపోయింది, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. సో తర్వాత నెక్స్ట్ x-3 ఈజ్ ఈక్వల్ టు 0. x-3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు +3 అవుతుంది. సో దీనికి ఏమొస్తుంది 1 అనమాట. తర్వాత 5x ఈజ్ ఈక్వల్ టు 25, x ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. సో ఇది 5 అనమాట. x ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. నెక్స్ట్ x-7 ఈజ్ ఈక్వల్ టు 1, -7 అవతల పోతే +7 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 8 అంటే 4 అనమాట. సో ప్రూఫ్ అయిందా లేదా ఇదంతా. ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. సో తర్వాత మళ్ళా జతపరచుమే ఇచ్చాడు. n+5 ఈజ్ ఈక్వల్ టు 19 అంట. +5 అవతల పోతే -5 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 14 అంటే థర్డ్ ఆప్షన్. ఆప్షన్స్లో థర్డ్ వన్ ఇది ఉంది, కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇంకా మిగతాది అవసరం లేదు. ఎగ్జామ్స్లో కూడా అంతే, నీకు ఒక లెక్క వస్తే చాలరా. ఒక లెక్కనే ఫస్ట్ ఆప్షనే ఉందనుకో, ఇది మిగతాది లేవు, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కళ్ళు మూసుకొని వెళ్ళిపో. సో నెక్స్ట్ -5 అవతల పోతే +5 అవతల పోతే -5 అవుతుంది. సో కాబట్టి 7n + 5 ఈజ్ ఈక్వల్ టు 19. +5 అవతల పోతే -5 అవుతుంది. అంటే 19 - 5 ఎంత 14. 7n ఈజ్ ఈక్వల్ టు 14. 7 1 జా 7 2 జా, n ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. n ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 అనమాట. n/3 ఈజ్ ఈక్వల్ టు 2 అయితే సో n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 6 అవుతుంది. n/3 ఈజ్ ఈక్వల్ టు 2 అంట. క్రాస్ మల్టిప్లికేషన్ 3 2 చేద్దా 6. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ సమాప్తం. మిగిలిన క్వశ్చన్లు వచ్చినాయి. 12p - 5 ఈజ్ ఈక్వల్ టు 25. -5 అవతల పోతే +5 అవుతుంది. అంటే 12p ఈజ్ ఈక్వల్ టు 25 + 5 అంటే ఇప్పుడు 6తో కొట్లు కొడతాం. 6 2 12, 6 5 30. సో 2p ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది. p మాత్రమే కావాలా, కాబట్టి p పక్కన ఏం ఉండకూడదు. ఈ 2 అవతల పంపి దీని కింద పడుతుంది. ఈ 2 అవతలకు పోతే మధ్యలో ఇంటూ ఉన్నప్పుడు ఈ 2 అవతల పోతే దాని కింద పడుతుంది. కాబట్టి p వాల్యూ ఎంత 5/2. థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. y+4 ఈజ్ ఈక్వల్ టు 4 అంట. y+4 ఈజ్ ఈక్వల్ టు 4 అంట. +4 అవతల పోతే -4 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 0 0, ఫోర్త్ ఆప్షన్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 3l ఈజ్ ఈక్వల్ టు 42 అంట.
3l is equal to 42. 3 1 ja 3 4 ja. L value ఎంత 14 is our answer. So first option is our answer, right? P by 7 is equal to 4 అంట. సో అయితే P వాల్యూ 7 4 ఎంత అడ్డగుణకారం చేయాలా, P వాల్యూ మాత్రమే అడిగినాడు. 7 4 ఎంత 28 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఏమిచ్చాడు, వైని 10తో గుణించి, వైని 10తో గుణించాలంట వైని. సో y ఇంటూ 10, ఆ లబ్ధం నుండి 20ని తీసివేసిన, దీని నుండి 20 తీసేసిన అంట. సూచించు బీజీయ సమాసం, అంటే వైని 10తో గుణించినాం కాబట్టి 10 ఇంటూ వై 10y మైనస్ 20, 10y మైనస్ 20, థర్డ్ ఆప్షన్ ఇది అనమాట. సో ఇలా వైని 10తో గుణించి అంటే y ఇంటూ 10, ఈ లబ్ధం గుణించడాన్ని లబ్ధం అంటారు. ఈ లబ్ధం నుండి 20 తీసేస్తే అంటే మైనస్ 20, 10 ఇంటూ వై ఏమవుతుంది 10y అవుతుంది. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాణిలో -3xy పదం యొక్క కారణాంకం కానిది అంట. సో పదం యొక్క కారణాంకం కానిది అంటే x కారణాంకమే y కారణాంకమే, ఏది కాదనమాట దీనికి ఆన్సర్. సో ఇది అనమాట కారణాంకం అంటే మల్టిప్లై, దాని పక్కన ఉండేటివి అనమాట. -3 ఇంటూ x ఇంటూ y. సో ఒకవేళ z ఉన్నాయనుకో అది కాదనమాట. సో కాబట్టి ఇవన్నీ అవుతాయి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 4x - 3yలో y యొక్క గుణకం ఏమన్నాడు, 4x - 3yలో y యొక్క గుణకం అంట. బీజీయ సమాసంలో y యొక్క గుణకం ఏమొస్తుంది, -3 వస్తుంది. y యొక్క గుణకం y ఇంటూ 3, దాని ముందర మైనస్ ఉంది, -3 అనమాట. సో రైట్, కాబట్టి దీనికి ఆన్సర్ -3 అనమాట. సో రైట్, -x²y² బీజీయ పదం యొక్క సంఖ్యా గుణకం అన్నాడు. బీజీయ పదం యొక్క సంఖ్యా గుణకం అంట. సో సంఖ్యా గుణకం అంటే -1 ఇంటూ x²y², సంఖ్య అంటే -1. సో ఇది సంఖ్య అనమాట, సంఖ్య అంటే -1, రైట్. నెక్స్ట్ చూద్దాం. 4p²q² -3p²q² +5 బీజీయ సమాసంలోని పదాల సంఖ్య అన్నాడు. పదము అంటే ప్లస్ మైనస్ గుర్తులతో వేరు చేయబడినటువంటి పదాలు. ఇది ఒక పదం, ఇది ఒక పదం, ఇది ఒక పదం, కాబట్టి పదాల సంఖ్య 3. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్, 2z - 5xz బీజీయ సమాసంలోని x యొక్క గుణకం. x యొక్క గుణకం ఏమవుతుంది, ఈ x యొక్క గుణకం -5z, x ఇంటూ -5z చేస్తే -5xz అవుతుందా కాదా. సో కాబట్టి x యొక్క గుణకం -5 ఇంటూ z అంటే -5z. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్, y² - y బీజీయ సమాసంలో x కారణాంకంగా గల పదం. ఏమిచ్చాడు, y² - y బీజీయ సమాసంలో x కారణాంకంగా గల పదం ఏదంటే y²x. ఇక్కడ yకి పక్కన x లేదు అలా అనమాట, కాబట్టి y²x ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సజాతి పదాలు ఏవి అంటున్నాడు. క్రింది వాణిలో సజాతి పదాలు ఏవి అంటున్నాడు. సజాతి పదాలంటే ఇప్పుడు -25y, 12y ఉన్నాయి. ఏమున్నాయి, -25y, 12y ఉన్నాయి. అంటే ఈడ వైయే కదా, ఇవి ఒకే జాతి పదాలు. x వైలు ఉన్నాయనుకో వేరు వేరు. ఇప్పుడు చూడు, ఈడ 25x ఉంది, 25 ఉంది, అంటే ఆడ ఎక్స్లు లేవన్నమాట. సో కాబట్టి ఈడ x ఉంది, ఈడ x లేదు, ఈడ x ఉంది, x లేదు. కాబట్టి సజాతి పదాలు ఏంటంటే -25y, 12y. సో తర్వాత నెక్స్ట్, క్రింది వాణిలో విజాతి పదాలు ఏవి అన్నాడు. క్రింది వాణిలో విజాతి పదాలు ఏవి అంటే ఈడ 2xy ఉంది, ఈడ 3x ఉంది, ఈడ y ఉంది, ఈడ y లేదు. సో తర్వాత ఈడ xyలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ విజాతి పదాలే. ఇంతకుముందు దాంట్లో -25y, ఉత్త 25y ఉన్నాయి. ఇవి ఒకే జాతి పదాలు అనమాట. సో ఇవి వేరు జాతి పదాలు కాబట్టి విజాతి పదాలు. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్, మనము ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఏమిచ్చాడు, క్రింది వాణిని జతపరచండి అంటున్నాడు క్లియర్గా. సో ఇప్పుడు చూసుకుంటే m+n+10 అంట. ఇవి 3 పదాలు ఉన్నాయి కాబట్టి త్రిపది.
2 పదాలతో కూడినటువంటి బీజీయ సమాసాన్ని ద్విపది అంటారు. 3 పదాలతో కూడినటువంటి బీజీయ సమాసాన్ని త్రిపది, ఇంకా బహుపది అని చెప్తాం అనమాట. సో y మైనస్ వై క్యూబ్ ఇవి ఎన్ని పదాలు ఉన్నాయి? సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ దానికి ఆన్సర్ ఏమొచ్చింది? 1 వచ్చింది. ఆప్షన్స్లో 1 ఉండే ఆప్షన్ 4th 1. ఓకేనా? సో ఇలా అనమాట. తర్వాత నెక్స్ట్ 2 పదాలు ఉన్నాయి కాబట్టి ద్విపది, అంటే దీనికి ఆన్సర్ ద్విపది. నెక్స్ట్ 10pq అంట. 10pq ఒకటే పదం, ఇదంతా ఒకటే పదం కాబట్టి ఇది ఏకపది. నెక్స్ట్ -4ab 7ba ఏబి బిఏ అనమాట కాబట్టి ఇవి సజాతి పదాలు. సో ఈ విధంగా మన ఆన్సరు 4th ఆప్షన్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో రైట్ ఫ్రెండ్స్, క్రింది వారిని జతపరచండి అని ఇచ్చాడు. ఒకటి బీజీయ సమాసం అని ఇచ్చాడు, ఇంకోటి y² యొక్క గుణకం అంటున్నాడు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే y² యొక్క గుణకం అంట. ఇక్కడ y² యొక్క గుణకం ఏముంది? -x ఉంది, -x. సో కాబట్టి 2 దీనికి ఆన్సర్. ఆప్షన్స్లో స్టార్టింగ్లో 2 ఉండేదే. ఫస్ట్ థర్డ్ ఆప్షన్ చూడు. తర్వాత 5y² + 7x ఉంది. y² యొక్క గుణకం 5, y² యొక్క గుణకం 5 అనమాట దీనికి ఆన్సర్. సో తర్వాత నెక్స్ట్ 2x² y -15xy అని ఉంది. సో -15x అంటే y² యొక్క గుణకం అన్నాడు, y యొక్క గుణకం అన్న y² యొక్క గుణకం అన్నాడు కాబట్టి 15x. సో కాబట్టి మన ఆన్సరు, సో థర్డ్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినట్టయితే x మరియు y అనే 2 సంఖ్యలు వర్గం చేయబడి కలపబడినాయి. సో దీనిని సూచించు బీజీయ సమాసం. వర్గం చేశారంట 2 సంఖ్యలు, x² + y² అవుతుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, a మరియు b సంఖ్యల మొత్తం అంటే a + b వాటి లబ్ధం నుండి a మరియు b సంఖ్యల మొత్తం అంట. a మరియు b సంఖ్యల మొత్తం వాటి లబ్ధం నుండి తీసివేయబడిందంట. వీటి లబ్ధం అంటే ఏబి నుండి తీసేసినారంట. సో ఏబి మైనస్ a + b ఉందా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఏబి మైనస్ a మైనస్ b, దీన్ని ఎక్స్పాండ్ చేసేది ఏబి మైనస్ a మైనస్ b, సెకండ్ ఆప్షన్. సో ఇలా అనమాట. సో బీజీయ సమాసం అన్నాడు, ఇదే బీజీయ సమాసం. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. p మరియు qల లబ్ధంలో అంటే p × q 4గింట ఒక వంతును సూచించు బీజీయ సమాసం. 4గింట ఒక వంతు అంటే, సో 4గింట ఒక వంతు అంటే 1/4 అంటే 1 కింద 4 ఉంటుంది అంటే pq/4 ఈజ్ అవర్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ అనమాట. 4గింట ఒక వంతు అంటే 4 భాగాల్లో ఒక భాగం అని అర్థం, pq/4. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. a -ab + 2b² - 3a² బీజీయ సమాసంలో -3a² యొక్క కారణాంకం కానిది అంట. -3a² యొక్క కారణాంకం కానిది అంటున్నాడు. -3a² × 1. సో -3a² యొక్క కారణాంకం కానిది అంటే -3a² అంటే దీనికి సంబంధించింది అనమాట. -3a² అంటే -1 ఉండాలా, -1 కాదు +1 ఉండాలా. +1 ఉన్నటువంటి ఆప్షన్ ఏం లేదు కాబట్టి దీనికి ఆన్సరు, సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, ఏది కాదు. నెక్స్ట్ క్వశ్చన్. 5 - 3t² బీజీయ సమాసంలో స్థిరరాశి అంటే 5 కాకుండా ఉన్న పదం యొక్క సంఖ్యా గుణకం. -3t² సంఖ్యా గుణకం ఏది? -3 × t² అంటే -3 అనమాట. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా ప్రతి ఒక్కటి లైన్ టు లైన్ మనం అర్థం చేసుకోవాలి. మీకు ఎలా చెప్తారంటే నేను లైన్ టు లైన్ నేర్పించడం జరుగుతుంది. ఇట్లా ప్రతి ఒక్క లైను ఎక్స్ప్లెయిన్ చేస్తాకు మీకు నీట్గా అందించడం జరుగుతుంది. సో కాబట్టి మీరు వేరే మనకు సమయం లేదు మిత్రమా. సో నేను కూడా యాప్ స్టార్ట్ చేసి ఈ మధ్య జస్ట్ 35 డేస్ అయింది. ఈ 35 డేస్లో సుమారు 100 మంది బాగా ఎక్సలెంట్గా ఉన్నారు మన యాప్ని. సో కాబట్టి సో మీరు కాంపిటీషన్ అయితే బీభత్సంగా ఉంది. మన యాప్కు దేవుని దయ వల్ల, మీ అభిమానం వల్ల మన యాప్కి అద్భుతమైన క్రేజ్ వచ్చేసింది. కాబట్టి మీరు నా ఉద్దేశం ఒకటే, మిమ్మల్ని ఉద్యోగులుగా చూడాలి.
మీరు ఎంతమంది వస్తారో తర్వాత నా దగ్గరికి తెలియదు, కానీ మీరైతే ఉద్యోగం వస్తే నాకంటే ఫస్ట్ సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి నేను గొప్పలు చెప్పను, నాకు వేరే వాళ్ళలాగా మిమ్మల్ని పొగడ్డం నాకు రాదు, మిమ్మల్నే కాదు ఎవరిని పొగడ్డం రాదు. సో కేవలం నేను స్తుతించేది ఆ భగవంతుని మాత్రమే, నాకు ఇష్టమైన పరమేశ్వరుని మాత్రమే నేను పొగుడుతాను తప్ప ఎవరిని పొగడం. ఉండేది ఉన్నట్టు చెప్తా మిగిలిన వాళ్ళకి. సో ఇది మన కాన్సెప్ట్, ఉండేది ఉన్నట్టు మాట్లాడతా. అది నీకు నచ్చుతాదో నచ్చదో నాకు తెలియదు. సో నేను ఏదైతే చెప్తానో మ్యాక్సిమం అదే చేస్తా, 99% అదే చేస్తా. ఇప్పుడు కూడా మీకు చెప్తాను ఏమని, 200 గ్రాండ్ టెస్ట్లు పెడతాను, 200 చాప్టర్ వైజ్ టెస్ట్ పెడతాను. ఇప్పటికే 5 టెస్టులు పెట్టేసిన. సో అంటే డిఎస్సి ఎగ్జామ్ పూర్తయ్యే లోపల, అంటే డిఎస్సి ఎగ్జామ్కి ముందు 15 డేస్ ముందరే నీకు యాప్లో 200 టెస్టులు నేను పొందపరచడం, వాటికి ఎక్స్ప్లెనేషన్లు కూడా ఇవ్వడం పూర్తవుతుంది. నా వంతు ప్రయత్నం నేను 100% చేస్తాను, ఎఫర్ట్ పెట్టి. మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేసి మ్యాథ్స్లో అత్యధిక మార్కులు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీకు మ్యాథ్స్ వస్తే జాబ్ వస్తుంది, మ్యాథ్స్ వస్తే జాబ్ వస్తుంది, అంతే, డౌటేలే. నువ్వు ఎక్కడ వీక్ ఉన్నావు, ఒక మ్యాథ్స్లో వీక్ ఉన్నావు కాబట్టి నీకు మ్యాథ్స్ రావాలి. నీకు ఇంగ్లీష్లో వీక్ ఉన్నావు కాబట్టి ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయి, మ్యాథ్స్ మీద ఫోకస్ చేయి. కాబట్టి దాదాపు 99% రిజల్ట్ అంతా మీకు ఇంగ్లీషు, మిగతా సబ్జెక్టులు నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక మ్యాథ్సే. మ్యాథ్స్ చాలా టఫ్ ఉంటుంది ఎగ్జామ్లో, ఎస్ఏ వాళ్ళకి కావచ్చు, ఎస్జిటి వాళ్ళకి కావచ్చు, పేపర్ టఫ్ ఉంటుంది. కాబట్టి నీకు మ్యాథ్స్ రావాలంటే నీకు 24 మార్కులు టెట్లో, ఎస్జిటి వాళ్ళు 24 మార్కులు టెట్లో, నీకు 22 మార్కులు వచ్చినాయనుకో, దాదాపు నీ స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇక్కడ 16 ఎస్ఏ వాళ్ళు, బయాలజీ వాళ్ళు, పేపర్ 2 వాళ్ళ మొత్తం మీద ఈ 16 మార్కుల పేపర్లో నీకు 14 మార్కులు వచ్చాయనుకో, నీ రేంజ్ మారిపోయాక అయిపోయా కథం. మ్యాథ్స్ వస్తే మీకు దాదాపు వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు వేరేదేం ఆలోచించకుండా ఎక్సలెంట్గా పొందపరచబడినటువంటి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేయి. నీ రిజల్ట్ నేను తెప్పించే బాధ్యత నాది. ఓకేనా? నా గైడెన్స్లో నువ్వు చదువు, నీకు విజయం ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, అంటే నీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది, వచ్చి తీరుతుంది. ఓకే, సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7mn అనునది అన్నాడు. 7mn అనునది అంట, 7mn అనునది అంటున్నాడు. ఏకపది అవుతుంది, ఇది ఏమవుతుంది? ఏకపది, ద్విపది, త్రిపది అంటున్నాడు కదా, ఒకే పదం ఇదంతా. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 4p² మైనస్ 4q² అనునది. 4p² మైనస్ 4q² అనునది. సో ఏమిచ్చాడు? 4p² Q, 4p² మైనస్ 4pq² అనున్నది. ఇదొక పదం బాబు. ద్విపది 2 పదాలు ఉన్నాయి, 2 పదాలు ఉంటే ద్విపది, 3 పదాలు ఉంటే త్రిపది, ఒకే ఒక పదం ఉంటే ఏకపది. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 3.14 r², 3.14 r²లో బీజీయ పదం యొక్క సంఖ్యాగుణకం, బీజీయ పదం యొక్క సంఖ్యాగుణకం ఎంత? 3.14. ఓకేనా? 3.14 ఈజ్ అవర్ ఆన్సర్.